నా పేరు జాన్ హెన్రీ. యేసు చనిపోకముందు, చనిపోయిన తర్వాత శిక్షల ప్రవర్తన. అయితే ప్రవర్తన లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయి. మత్తయి సువార్త 26th chapter 56th verse. యేసును అమ్మివేసిన శిష్యుడు యోధా ఇస్కరియోతు. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకులు యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల మీరు నాకు ఏమిస్తురని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణములు వానికి ఇచ్చిరి. మత్తయి సువార్త 26th chapter 14th to 16th verse. నేను ఎవరిని ముందు పెట్టుకున్నాను ఆయనే యేసు. మత్తయి సువార్త 40 to 48. మై నేమ్ ఈస్ రేణి. తండ్రి, వీరేమి చేయుచున్నారు? వీరెనుగును కనుక వీరిని క్షమించుడి. లూకా 23:43-44. నేడు నీవు నాతో కూడా పరదేశులు దువని నిశ్చయముగా నాతో చెప్పుచున్నాను. లూకా 23:43. Today you be with me in paradise. Luka 23:43. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. యోహాను 19:26. Dear woman, here is our son and here is our mother. John 19:26. ఏలి ఏలి లావా సబక్తాననీ, నన్నెందుకు చేయి విడిచితివి? మత్తయి 27:46. My Lord, my God, why have you forsaken me? Matthew 27:46. నేను తప్పికొనుచున్నాను. యోహాను 19:28. I am thirsty. John 19:28. సమాప్తము. యోహాను 19:30. It is finished. John 19:30.
తండ్రి నా చేతిని నా ఆత్మను నీ చేతిని అప్పగించుచున్నాను. My hand I commit my spirit. Luke 27, 23:46. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ నిషా. యేసుక్రీస్తు గొర్రెపిల్లతో పోల్చబడుట. అతడు నడుచుచున్నప్పుడు యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. యోహాను సువార్త 1:36. My name is Samuel Raj. As he walked, looking at Jesus, as he walked, he said, "Behold the Lamb of God." John 1:36. यीशु पर जो जा रहा था देखकर कहा, यह परमेश्वर का मिलना है। యోహాను 36. మర్నాడు యెహోవా యేసు తన యొద్దకు రాగా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల. యోహాను 1:29. The next day John saw Jesus coming toward him and said, "Behold the Lamb of God, who takes the sins of all the world." John 1:29. दूसरे दिन उसको अपने ओर आते देखकर कहा, देखकर परमेश्वर का जी जाता है। యోహాను 29. వారు గొర్రెపిల్లతో వధింపబడిన గొర్రెపిల్ల బలమును ఐశ్వర్యమును బలమును ఘనతయు మహిమయు గొప్ప స్వరముతో చెప్పుచున్న 5:12. The loud voice saying, "God, the loud voice was made the Lamb seems to power and wisdom and strength and honor and glory and blessings. He should fight all the शब्द से और ऊंचे शब्द से किया हुआ और ज्ञान और शक्ति और आधार और धन्यवाद को योग्य है। प्रकाशित 5:12. వారు గొర్రెపిల్లతో కూడా ఎదురు కాని గొర్రెపిల్ల రాజులకు రాజును ప్రభులకు ప్రభుతో కూడా ఉండిన వారై make the war with the lamb will overcome them. He is for he is king, Lord of lords with him is called chosen and faithful. Revelation 17:14. से लड़ेंगे और ये में पाएंगे परमेश्वर का प्रभु और राजू का राजा के जो बुलाए ना हुए और विश्वासी हुए साथ बुलाए। प्रकाशित 70. వారు గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి తామిచ్చే సాక్ష్యమును బట్టి వారు జయించురు గాని మరణము వరకు తామిచ్చు ప్రాణములను ప్రేమించువారు కారు. ప్రకటన 12:11. They overcome him by the blood of lamb and by the words of their testimony. They did not love to life to death. Revelation 12:11. और मैंने वो लेहू को वचन और अपनी गावई को वचन को कारण और अपनी जैनत हुए और अपनी प्राणों को प्रिय न जाना है तक मृत्यु भी सहली। प्रकाशित
గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో రాయబడిన వారే అందులో ప్రవేశించరు గాని నిషిద్ధమైన దేని హాస్యమైన దానిని అబద్ధమైన దానిని వీరు దానిలోకి ప్రవేశించరు. ప్రకటన 21:27. But there shall be no mean enter in anything that defiles are false and abomination are lie. Those who are Lamb's book of life, Revolution 21:27. और उसमें कोई अपवित्र वस्तु का घृणित करने वाले इसी शक्ति 22:30. ఇక మీదట శాపగ్రస్తము దేనిలో గొర్రెపిల్ల యొక్క దేవుని యొక్క సింహాసమును బట్టి దానిలో ఉండరు. ప్రకటన 22:3. But there shall be no more pews, but the throne of God and of the Lamb shall be in it, and his servants shall serve him. Revolution 22:3. फिर सामने होगा और परमेश्वर और सिंहासन को नगर है और मृत्यु और उसकी दास में उसकी सेवा करेंगे. प्रवेशित. धन्यवाद. Song Sharon and Ahladita. నా పేరు షారోన్. యేసు మరణ పునరుత్థానం యొక్క ప్రవచనం. సియోను రాజు ఆగమనం. జకర్యా 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును కట్టుల గలవాడును దీనుడనై గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. యేసు పునరుత్థానము మరణము ప్రవచనములు జయము. ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసి సియోను కుమారి భయపడక తన సొంత ప్రజల చేత స్వీకరింపబడిన అతడు స్వీకరింపబడిన వాడు మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. ప్రవచనము నెరవేర్పు. యోహాను సువార్త 1:10-11 ఆయన లోకములో యేసు తనపై ఆరోపణ చేయవారి ఎదుట మౌనంగా ఉండుట. యెషయా 50:7. అతడు నోరు తెరిచినట్లు అతడు నోరు తెరవలేదు. ప్రవచనము నెరవేర్పు. మార్కు సువార్త 15:5. మరి యేసు ఏ ఉత్తరమును చెప్పలేదు కనుక పిలాతు ఆశ్చర్యపడెను. ప్రవచనము సైనికులు అతను వస్త్రములు పంచుట మరియు అతని బట్టలు కరుగు చీట్లు వేయుట. కీర్తనలు 22:18. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కరుగు చీట్లు వేయుచున్నారు. ప్రవచనము నెరవేర్పు. యోహాను సువార్త 19:23. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకుని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ప్రవచనం అతని ఎముకలలో ఒక్కటైనను విరగకొండుట. సంఖ్యాకాండము 9:12. వారు మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగిలనీయవలదు, దానిలోనిది ఒక్కెముకైనను విరగవలదు. పస్కా పండగ విషయమై కట్టడలనన్నిటిని బట్టి వారు దానిని ఆచరింపవలెను. ప్రవచనము నెరవేర్పు. యోహాను సువార్త 19:32. కాబట్టి సైనికులు వచ్చి యేసుతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్లను రెండవ వాని కాళ్లను విరగ్గొట్టిరి. ప్రవచనం అతని చేతులను మరియు కాళ్ళను కొడుతుగా. కీర్తనలు 22:16. దుర్మార్గులు పొడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడుచున్నారు. ప్రవచనము నెరవేర్పు. లూకా సువార్త 24:39. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా కాళ్లను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి ఆయన తన పాదములను చేతులను వారికి చూపెను. మన పాపములు కరిగే బలిగా చనిపోకుండా. యెషయా 50:5. అతడు మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిన, మన దోషములను బట్టి నలుగగొట్టబడిన, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. యెహోవా మన అందరి పాపము అతని మీద మోపెను. ప్రవచనము నెరవేర్పు. రెప్పల చేత మనకు కష్టం కలుగుతున్నది.
ప్రవచనము నెరవేర్పు. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం. ఆయన మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపముల చేత రాను మీద మోసుకొనును కనుక ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొందిరి. ప్రవచనము యేసు ఒక ధనవంతుని సమాధిలో పాతిపెట్టబడుట. యెషయా 53:9. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతని సమాధి నియమింపబడెను. ప్రవచనము నెరవేర్పు. యోహాను సువార్త 27వ అధ్యాయం 57-58 వచనాలు. యేసు శిష్యుడుగానున్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు యొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపని ఆజ్ఞాపించెను. ప్రవచనము యేసు సమాధిలో ఉంచబడలేదు గాని మరణం నుండి పునరుద్ధానుడై లేచిన. కీర్తనలు 16:10. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని గుల్లపట్టనీయవు. ప్రవచనము నెరవేర్పు. యోహాను రాసిన పత్రిక 28వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఎక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ప్రవచనము తండ్రి కుడి పార్శ్వమున యేసు కూర్చొని ఉండుట. కీర్తనలు 110:1. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ప్రవచనము నెరవేర్పు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11-12 వచనాలు 12-13 వచనాలు. ఈయనైతే పాపం నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుంచి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. థ్యాంక్ యూ. యెషయా గ్రంథం 50. యెషయా 53వ అధ్యాయం. మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మిన యెహోవా బయలుపరచాడు. Has been our message and has the arms of the Lord been revealed. यशायाह 53 अध्याय जो समाचार हमें दिया गया उसका किसने विश्वास किया और यहोवा का बल किस पर प्रकट हुआ. లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. అతనికి స్వరూపమున సత్సైన్యం లేదు, మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని ఎదురు స్వరూపము లేదు. He grew up before him like a tender shoot and like root out of a dry ground. He had no beauty or majesty to attract us to him. Nothing in his appearance that we should desire. क्योंकि वो उसके सामने गिन आई और ऐसे झटके समान रुका जो निर्जल भूमि में फूट निकाले. उसकी ना तो सुंदरता दिखी हम उसको देखते और ना उसका रूप हमें ऐसा दिखाई पड़ा कि हम उसको चाहते. అతడు ధృవీకరింపబడిన వాడును, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసన గ్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనని వాడును. అతడు ధృవీకరింపబడిన వాడు కనుక మనం అతని ఎన్నిక చేయకపోతుంది. Was despised and rejected by mankind, a man of something unfamiliar with pain, like one from whom people hide their faces, was despised and held in low esteem. जाना जाता और परिश्रम का त्यागा हुआ था. वह खुली पुरुष था, लोग से उसकी जान पहचान की और लोग उससे पहले थे. वक्त जाना गया और हम उसका भूल ना जाना. విషయంగా అతను మన రోగంలను భరించడం, మన వ్యసనంలను వహించడం. ఆయనను మత్తేయబడిన వాడుగాను, దేవుని వల్ల బాధింపబడిన వాడుగాను, శ్రమనందిన వాడుగాను మనం అతని ఏడ్చితిమి. He took upon men and bore our sufferings, and we considered him punished by God, stricken by him and afflicted. इससे उसने हमारा रोगों को दर्द दिया, हमारा ही उसको उठा लिया. तो भी हमने उसे परमेश्वर का मारा खुदा और जैसा हमें पड़ा हुआ समझा. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిన, మన దోషములను బట్టి అతడు నలుగగొట్టబడిన, సమానార్థమైన శిక్ష అతని మీద పడిన. అతను పొందిన దెబ్బల చేత మనకి స్వాస్థ్యం కలుగుచున్నది. We are pierced for our transgression and crushed for our iniquities. The punishment that was brought peace was on him. By his wounds we are healed. इससे वह हमारे ही अपराधों के कारण घायल किया गया, वह हमारे ही अधर्म के कामों के हेतु चला गया. हमारे ही शांति के लिए उस पर ताड़ना पड़ेगी. उसकी कोट खाने से हम चंगे हो जाएं. మనమందరము గొర్రెల త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడని తనకి ఇష్టమైన తోవకపోలేదు. యెహోవా మనందరి దోషములు అతని మీద మోపెను. We are like sheep have gone astray, each of us has turned our own way. The Lord was laid on him the iniquities of us all.
हम तो सबके सब पेड़ों की नाई भटक गए थे। हम में से हर एक ने अपना अपना रास्ता लिया और यहोवा ने हम सबका अदर्श का बोझ उसी पर लाद दिया। అతడు దౌర్జన్యమునందున బాధింపబడిన నోరు తెరవలేదు. వెదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు గొర్రెయు మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. Was oppressed and afflicted. He was oppressed and afflicted, and he did not open his mouth. The sheep was led like a lamb to the slaughter, and sheep before its shearers is silent, so it did not open his mouth. सताया गया तो भी वह उसने अपना रखा और अपना मुंह ना खोला। प्रकार भेड़ बद होने के समय और भेड़ी मुंह कतरने के समय चुपचाप शांति रखते हैं, वैसे ही उसने भी अपना मुंह ना खोला। అన్యాయము తెలుపునందున వాడై అతడు కొనుపబడిన అతడు నా చెనుల అతిక్రమ క్రియను బట్టి కొట్టబడిన వాడు కాదా? సజీవుల దేశంలో నుండి అతడు కొట్టివేయబడాను. అయినను అతని తరిమ వారిలో ఈ సంగతిని గురించి ఆలోచించిన వారు The oppression and judgment was taken away, at whom his generation protests. He was cut off from the land of living. For the transgressions of people he was died. अत्याचार करके और दोष लगाकर वे उसे ले गए। उस समय के लोगों में से किसने इस पर ध्यान दिया कि उन जीवितों के बीच में उठा लिया गया? मेरे ही लोगों के अपराधों के कारण उस पर मार पड़ी। అతడు మరణమైనప్పుడు భక్తిహీనుల చేత సమాధి నియమింపబడెను. ధనవంతుల యొద్ద అతను ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అంత నోట కపటమును లేదు. He was assigned a grave with the wicked and with the rich in his death. He had done with no violence, nor was aside in his mouth. और उनकी कब्र में दुष्टों के साथ टकराए गए और मृत्यु के समय वह धनवान की संकेत हुआ। यद्यपि उसने किसी प्रकार की उपद्रव ना किया था और उससे कभी छल की बात नहीं निकली थी। అతను నలుగు కొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధిని కలుగజేశాను. అతడు తన తాను అపరాధ పరిహారాలను బలి చేయగా అతని సంతానము చూచు. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉపదేశములో అతని వల్ల సఫలమగును. Then it was the Lord will to crush him and cause him to suffer. The Lord will make him iniquity of all the sins. He will make the sins more. तो भी यहोवा की कृपा आया कि उसे पिछले उसी ने उसको रोगी कर दिया। जब तो उसका प्राण दोष बलि करे तब वह अपना वंश देखने पाएगा, वह जीवित रहेगा। कि हाथ से भी यहोवा की इच्छा पूरी हो जाएगी। అతడు తనకి కలిగిన వేదన చూసి తృప్తినందడు. అతడు నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. After he was suffered, he will see the light of life, and being satisfied, my righteousness servants will bear the iniquities. और वह अपने प्राणों का तगड़ से देखेगा और तृप्त होगा। अपने ज्ञान के द्वारा मेरा धर्मी दासी बख्तरों के धर्मी ठहराएगी, के अदर्श के कामों का बोझ आप उठा लेगा। కావున నేను గొప్పవారితో కలిసి పాలు పంచిపెట్టేదను, గనులతో తలసాం విభాగించుకున్నాను. ఏలే అనగా మరణ మందినను తన ప్రాణము ధారపోసెను. అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన చేసి, Therefore I will give him a portion among the great, and he will divide the strong and the spoils, because he poured his life unto the death. He numbered the transgressors and the bore of sins of many, and the incisors of the transgressors. इस कारण मैं उसे महान लोगों के संग भाग दूंगा और वह समधियों के संग छूट देगा, क्योंकि उसने अपना प्राण मृत्यु के लिए दे दिया। वह अपराधियों के संग गिना गया। तो भी उसने भक्तों के पाप का बोझ उठा लिया और अपराधियों के लिए विनती करता है।